తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతల ఈరోజు లోకేష్ గారికి అప్పచెప్పాలంటూ నిన్న బొద్దా వెంకన్న గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. అయితే రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నష్టం కానీ, దూరదృష్టితో ఆలోచించిన విధానం కానీ ఇవన్నీ ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి మీద చాలా బర్డెన్ ఖచ్చితంగా చూపించబోతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు వెరీ హార్డ్ వర్కర్, మన అందరికీ తెలిసిందే. ఏదైనప్పటికీ పార్టీ ఖచ్చితంగా అన్నీ ఆలోచించుకోవాలి కదా. రేపు పార్టీ సర్వైవల్ కానీ అన్ని ప్రణాళికలు కానీ అన్నీ రచించుకోవాలంటే లోకేష్ గారికి అప్పచెప్తే బాగుంటుందని నిన్న టీడీపీ పార్టీ ఒక నేత ఒక ఇచ్చినటువంటి ఒక చిన్న ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. సో ఏమంటారు మీరు? అంటే ఒకప్పుడు లోకేష్ వేరు, ఇప్పుడు లోకేష్ వేరు. ఒకప్పుడు లోకేష్ గారి చరిష్మా మీద కానీ అతని యొక్క నమ్మకం కానీ కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడైతే లోకేష్ ఏదోటి చేస్తాడు అనే ఒక ధీమాలో ఈరోజు క్యాడర్ మొత్తం ఉన్నారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంటే ఈ రెడ్ బుక్ ఇవన్నీ లోకేష్ గారు పట్టుకుని తిరుగుతున్న తర్వాత క్యాడర్లో కొంతమంది ఎవరైతే దాడులకు గురి కాబడ్డారో, నష్టపోయారో వీళ్ళందరూ లోకేష్ మాకైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాడో, మా రివెంజ్కి లోకేష్ ఖచ్చితంగా నిలబడతాడో, ఇవన్నీ లోకేష్ మీద నమ్మకం ఎక్కువ పెంచుకున్నారు. సో ఈ నమ్మకం మీద ఈరోజు అంటే బాధ్యతలు తీసుకోవాలంటూ ఒక వాదన వస్తుంది. అయితే మరి గతంలో ఐటీ శాఖ అంటే పంచాయతీరాజు ఐటీ రెండు తీసుకున్నారు కదా, రెండు మినిస్టర్లు తీసుకున్నారు. అయితే బాగా చేశాడు, అప్పుడు ఎవరు గుర్తించలే. ఇప్పుడు కూడా అలా తీసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే పార్టీ సారథ్య బాధ్యతలే బెస్ట్ అంటారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? మరి నేను ఇప్పుడు మీకు రెండు ప్రశ్నలు మీకు ముందు పెట్టాను, మరి ఏమంటారు? 1995 సెప్టెంబర్ 1వ తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1-2 రోజులకే వారు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. సైమల్టేనియస్గా అటు అయితే ముఖ్యమంత్రిగా, లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, రెండో వైపు పార్టీ అధ్యక్షుడిగా 29 సంవత్సరాలుగా వారు కొనసాగుతూ వస్తున్నారు. 1995 సెప్టెంబర్ 1వ తారీఖు రోజు వారు అప్పటికి 45 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఈరోజు మొన్న ఏప్రిల్ 20వ తారీఖుకి 74 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు అడుగుపెట్టారు. బహుశా నేను అనుకోవటం సమకాలీన రాజకీయ నాయకుల్లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక 5 నెలలు చిన్న. నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. బహుశా వీళ్ళిద్దరిని తప్పిస్తే ఇంకా నరేంద్ర మోడీ గారి కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. ఇప్పటికీ ఆయన పాల్గొన్నన్ని సభలు, ఆయన ప్రసంగించినంతసేపు నరేంద్ర మోడీ గారు కూడా ప్రసంగించలేరు. ఈ మధ్యకాలంలో చెల్లూరుపేట దగ్గర జరిగిన బొప్పూడి సభలో నరేంద్ర మోడీ గారే స్వయంగా ఆ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం పూర్తయి వచ్చిన తర్వాత ఈ ఏజ్లో కూడా మీరు ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణతో కూడిన జీవితం ఆయనకి ఒక కఠోర శ్రమ వల్ల కానీ, సహజంగానే బై జీన్స్ వల్ల కానీ ఆయనలో శారీరక పట్టుతో ఉంది, మానసిక స్థైర్యం కూడా ఉంది. ఆయన ఇప్పటికీ అటు పాలకుడుగా ఇటు పార్టీ అధినేతగా ఆ సమన్యాయం చేయగలుగుతారు. కానీ ఇక్కడ పార్టీ శ్రేణుల్లో కొంత భిన్న దృక్పథం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పాలకుడుగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు అని అంటే ఆయన ఒక పరకాయ ప్రవేశం చేసేసినట్టే. ఇక ఆయనకి అధికారులు, సమీక్షలు, అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడులు రప్పించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ఈ పాలనాపరమైన వ్యవహారాల్లోనే పూర్తి స్థాయిలో ఎంగేజ్ అయి ఉంటారు. ఈ రెండో పాత్ర పార్టీపరమైన యాక్టివిటీస్కి అంతగా ప్రయారిటీ ఇవ్వరు. దానివల్లనే 2004లో ఆయన అప్పటి వరకు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నా కూడా పార్టీ దాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు చేరువ చేయడంలో ఫెయిల్ అవడం వల్లే 2004లో రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019లో కూడా 2014 నుంచి 2019 వరకు విభజన జరిగిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా నా భూతో నా భవిష్యత్ అన్న దగ్గర పరిపాలన అందించారు. ఆయన రచించిన అభివృద్ధి ప్రణాళికలు, వాటి ఎగ్జిక్యూషను, ఆయన అందించిన సంక్షేమం, ఉద్యోగస్తులకి కూడా ఆయన అందించిన 43% ఫిట్మెంటు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం పరంగా కానీ, 24/7 కరెంట్ అందించడం కానీ, 5 సంవత్సరాల కాలంలో
ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచని తీరు కానీ ఇవన్నీ చూసినా ఎందుకో 2019 ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి ఎదుర్కొన్న నేపథ్యంలో పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తున్న పనితీరు పార్టీ వ్యవహారాల దగ్గరికి వచ్చేటప్పటికి అంటే సైమల్టేనియస్గా ఒకేసారి రెండు నిర్వహించే సందర్భంలో ఇవాళ 2004, 2009 రెండుసార్లు ఓడిపోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తిరుగులేని పోరాట పట్టం ప్రదర్శించారు ఆయన. 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు 60 సంవత్సరాలు పైబడ్డ వయసులో. అదే సందర్భంలో ఇవాళ 2019లో ఓడిపోయిన తర్వాత బహుశా నేను అనుకోవటం రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు చెయ్యనన్ని పర్యటనలు ఆయన చేశారు. మినీ మహానాడు పేరిట కానీ 2019 డిసెంబర్ 17 3 రాజధానుల ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వెలువడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కూడా కలిపి అఖిలపక్ష పర్యటన చేయడం కానీ తర్వాత కోవిడ్ ప్రోటోకాల్స్ కారణంగా 2020-21 2 సంవత్సరాలు కొంత స్టాగ్నేషన్లోకి వెళ్ళినా 2022 మహానాడు నుంచి మినీ మహానాళ్ళు, బాదురే బాదుడు, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం, విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజు, తర్వాత మీ భవిష్యత్తుకు నా షూరిటీ, రా కదలరా, ఇట్లా విస్తృతమైన పర్యటనలు చేశారు ఆయన. బహుశా నేను అనుకోవటం కఠోర శ్రమకి ఆయన్ని తార్కాణంగా మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇంత కష్టం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పాలకుడుగా పాలనా వ్యవస్థకు పరిమితమై ఉంటున్న నేపథ్యంలో పార్టీ కొంత నిర్లక్ష్యానికి గురవుతుందన్న భావన ఉంటున్న సందర్భంగా గతంలో ఆయనకు ఆప్షన్ లేదు, ఆయనే రెండు బాధ్యతలు చూసుకోవాలి. ఇవాళ నారా లోకేష్ రూపంలో మనకు ఒక సామెత ఉంది, కలిసి వస్తే కాలంలో నడిచొచ్చే కొడుకు దొరుకుతాడు అని చెప్పని. అట్లాగే ఇవాళ నారా లోకేష్ ఏ లోకేష్ అయితే 2019 ఎన్నికల్లో తన ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్, తనకి రాజకీయాల పట్ల అవగాహన లేదు, పార్టీ పట్ల ప్రసంగం పట్ల తెలుగు భాష పట్ల కూడా సరైన పరిజ్ఞానం లేదు, సరిగ్గా ప్రసంగించలేడు, తన నియోజకవర్గం అయిన మంగళగిరిని కూడా స్పష్టంగా పలకలేడు, ఇట్లా రకరకాల విమర్శలకి గురైన నారా లోకేష్ ఇవాళ ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంగా రాటుదేలి ఏకు మేకులాగా తయారయ్యాడు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి అధికార పార్టీకి ఓ కంట్లో నలుసులాగా, చెవిలో జోరేగలాగా, పంటి కింద రాయిలాగా నిత్యం అధికార పార్టీ లోకేష్ గురించి ఆలోచించి తీరాల్సిన పరిస్థితులు, పరిణామాలు తనకు తానే సృష్టించాడు. అదే సందర్భంలో పార్టీ శ్రేణులు బాబు గారి దగ్గరికి ప్రతి సందర్భంలో వెళ్ళటానికి యాక్సెస్ లేని వాళ్ళందరూ కూడా లోకేష్ దగ్గరికి రావటం మొదలైంది. లోకేష్ కూడా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలవటం, వాళ్ళు చెప్పేది వినటం, ఆ విన్న వాటిల్లో పార్టీకి ఉపయుక్తంగా ఉంటామనుకున్న వాటిని నోట్ చేసుకోవటం, వాటిని ఆచరణలో అమలు చేయటం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉండగలిగే ఒక ప్రత్యామ్నాయం దొరికింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరమైన యాక్టివిటీసు కొంత సళ్ళు వదలడానికి ఆస్కారం ఉంది. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల సృష్టించబడ్డ విధ్వంస నేపథ్యంలో రాష్ట్రం రాజధాని అగమ్యగోచరంగా ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం లైక్ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది, పారిశ్రామిక పెట్టుబడుల అతిగతి లేవు, ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో కూరుకుపోయి ఉంది, రుణాల భారం లక్షల కోట్లు దాటేసింది వాళ్ళ. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి, యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలి, ఇరుగు పొరుగు రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని మళ్ళీ తిరిగి కాపాడబడాలి, దిగజారిపోతున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ మళ్ళీ తిరిగి పెంపొందించాలి, మళ్ళీ దెబ్బతినిపోయిన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టగలగాలి అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఇంతకు ముందు కన్నా కూడా మరింతగా పాలన మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఉన్న అంటే ఒక 30 సంవత్సరాల నాటి ఎనర్జీ లెవెల్స్ వేరు, ఇప్పుడు వేరు. ఖచ్చితంగా 74 సంవత్సరాల నుండి 75 సంవత్సరంలో వారు అడుగుపెట్టారు. వారు తెలుగు జాతికి దక్కిన ఒక ఆణిముత్యం. అటువంటి వారిని ఇంకొక దశాబ్ద కాలం పాటైనా సరే తెలుగువారి సేవలో ఎంగేజ్ చేసుకోవాలి అని అంటే, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం వారి సర్వీసెస్ పెట్టుకోగలగాలి అని అంటే వారి మీద కొంత భారాన్ని తగ్గించి తీరాల్సిన అవసరం ఉంది.
వారిని పాలనకి వారిని పరిమితం చేసి పార్టీ సారథ్య బాధ్యతలు కనుక లోకేష్ చూసుకున్నప్పుడు, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏకైక వారసుడు లోకేష్, ఏకైక సంతానం, ఏకైక వారసుడు. మీరు ఇందాక ప్రస్తావించినట్టు మంత్రిగా బాధ్యతలు తీసుకొని పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటా రాష్ట్ర అభివృద్ధిలో తను కీలక పాత్ర పోషించగలగటం ఏం తప్పులేదు. అదే సందర్భంలో తన ఏజీ, తన ఎనర్జీ లెవెల్స్ ప్రకారం చూసుకున్నప్పుడు రెండు బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించగలిగే ఏజ్లో తను ఉన్నాడు. ఎందుకంటే 1995 నాడు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే అటు పార్టీ నాయకత్వం, ఇటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించగలిగారో, ప్రస్తుతం లోకేష్ తను 1983లో పుట్టడం జరిగింది. మొన్న జనవరి 23కి తనకు 41 సంవత్సరాలు నిండినాయి. కీలక పోర్ట్ఫోలియో తోటి ఒకవేళ మంత్రి బాధ్యతలు తీసుకున్నా కూడా, మంత్రిగా ప్రభుత్వంలో తన క్రియాశీలక పాత్ర పోషిస్తూ కూడా పార్టీ సారథ్య బాధ్యతల్ని పూర్తి స్థాయిలో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధికి అధ్యక్షుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తి సమన్వయం, సారథ్య బాధ్యతలు ఒకవేళ తను తీసుకున్నా కూడా రెండు పదవులకు కూడా సమన్యాయం చేయగలిగే ఏజీ తనకుంది, కార్యకర్తల నుంచి ఆ యాక్సెస్ తనకు దక్కింది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో అయినా సరే రీప్లేసర్గా ఏదో ఒక రోజు పార్టీలో తను ఎమర్జ్ అవటం ఖాయం కాబట్టి దానికి ఆ పునాది, దానికి తగిన భూమిక ఇప్పటి నుంచే సిద్ధం చేసినట్టుగా భావించవచ్చు దాన్ని. అంటే నిన్న బుద్ధా వెంకన్న గారి ప్రతిపాదన నా వైపు నుంచి కూడా నేను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా, స్వాగతిస్తున్నా.